బడ్జెట్ పై చర్చ, హైట్ పై రచ్చ. పోలవరం ఎత్తుపై ఏపీలో రాజకీయం రాజుకుంది. ప్రాజెక్టు ఎత్తు తగ్గించేశారు అన్న వైసీపీ విమర్శలకు కూటమి సర్కార్ కౌంటర్ ఇచ్చింది. వైసీపీ సర్కార్ నిర్ణయాల వల్ల జరిగిన లోపాలే పోలవరానికి శాపాలుగా మారాయన్నారు మంత్రి నిమ్మల. 2027 డిసెంబర్ కల్లా పోలవరం పునర్నిర్మాణం పూర్తవుతుంది అన్నారు ఆయన. కేంద్ర బడ్జెట్ పై పొలిటికల్ రణం కాస్త ఏపీలో పోలవరం హైట్ పై ఫైట్ గా మారింది. సభలో మహాకవి గురజాడను స్మరించారు గాని బడ్జెట్ లో ఏపీ ప్రయోజనాల్ని విస్మరించారని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదింపుపై బడ్జెట్ లో ప్రస్తావించడమే అందుకు నిదర్శనమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనేది ఈ బడ్జెట్లో తేటతెల్లమవుతుంది. మనకి జీవనాడైన పోలవరాన్ని 45.72 మీటర్లు ఎత్తున్న దాన్ని 41 మీటర్లకి కుదిస్తూ దానికి నిధులు కేటాయించమని గొప్పగా చెప్పుకునే నేపథ్యం కూడా జరిగింది. చాలా బాధాకరం ఆ మాటలు వింటుంటే. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి, సుదీర్ఘమైన రాయలసీమ ప్రాంతానికి దీనివల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఓ మేధావులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దీని మీద తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం సమాధానం చెప్పవలసిందే. పోలవరంపై వైసీపీ నేతల ఆరోపణలకు పాయింట్ వైజ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు. వైసీపీ హయాంలో చేసిన 2 ఫేజ్ల నిర్వాకమే పోలవరానికి శాపంగా మారిందన్నారు. 2019కు ముందు ఫేజ్ 1 అని లేదు, ఫేజ్ 2 అని లేదు, 41 లేదు, 45 లేదు. ఓన్లీ పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆ రోజు ఆమోదించుకున్నటువంటి పరిస్థితి. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి నువ్వు ఆ ఫేజ్ 1 ఫేజ్ 2 నువ్వు పెట్టి ఆ యొక్క 41, 45 అని డిఫరెన్సెస్ మీరు తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ పోలవరం గురించి మొసలి కన్నీరు కారుస్తూ ఉంటే నిజంగా ఇటువంటి వారి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈవేళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. పోలవరం డయాఫ్రమ్ వాల్ విధ్వంసం సహా గత ప్రభుత్వం హయాంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుతూ ప్రాజెక్టును గాడిలో పెడుతున్నామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. 2027 డిసెంబర్ కల్లా పోలవరం పునర్నిర్మాణం పూర్తవుతుందన్నారు. గత ప్రభుత్వం ఏదైతే పాపాలు చేసిందో అవన్నీ కూడా ఈరోజు పోలవరానికి శాపాలుగా ఏవైతే మారాయో వాటినన్నింటినీ కూడా మళ్ళీ సరిదిద్దుకుంటూ మళ్ళీ పోలవరం నిర్మాణాన్ని పట్టాలెక్కించి పనిచేస్తూ ఉన్నాం. రేపు 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఇష్టమైనటువంటి సమయంలో అప్పు కట్టడానికి కూడా మళ్ళీ అప్పు తెచ్చుకోవాలంటే అప్పు కూడా ఇవ్వలేనిటువంటి స్థితిలో ఈ రాష్ట్రాన్ని చేర్చేసినటువంటి పరిస్థితిలో ఈరోజు కేంద్రం మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మరి వీరందరూ కూడా ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి సహకారానికి మరొక్కసారి మీ అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే అమరావతి, పోలవరం స్టీల్ ప్లాంట్, జల్ జీవన్ మిషన్ పొడిగింపు వంటి ప్రయోజనాలు ఏపీకి కలిగాయన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. మరోవైపు విదేశీ, కేంద్ర జలసంఘం నిపుణులు, అధికారుల బృందం పోలవరంలో పర్యటిస్తోంది. నాణ్యతా ప్రమాణాల్ని పరిశీలిస్తున్నారు నిపుణులు. కేంద్ర బడ్జెట్ లో 960 కోట్లు కేటాయించిన నేపథ్యంలో కొత్త డయాఫ్రమ్ వాల్ ను ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేసేలా ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది ఏపీ సర్కార్.